శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతకథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రతము గూర్చి చెబుతాను. అందరూ శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చుని ఉండెను. సిద్ధ సాధ్యకిం పురుష యక్ష గంధర్వులు శివుని సేవించుచున్నారు. దేవమునిగణములు శివుని స్తుతించుచుండిరి. ప్రమదగణాలు కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తుంబురాదులు శివలీలలను గానం చేస్తున్నారు. అట్టి ఆనంద కోలాహలములలో భృంగింటి అనబడు శివభక్తుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగెను. అతడు వినోదముతో కూడిన నాట్యముతో సభాసదులను శివుడిని మెప్పించుచుండెను. శివుడు భృంగిరిటిని అభినందించి తన పక్కనే ఉన్న పార్వతీదేవిని విస్మరించి సింహాసనము నుండి లేచి భృంగిరిటిని తన అమృత హస్తముతో తట్టి ఆశీర్వదించాడు. అదే సరైన సమయముగా భావించి భృంగితో పాటు అక్కడున్న శివభక్తులు శివుని ఒక్కరికే ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇది గమనించినటువంటి పార్వతీదేవి భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించిరి? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరచి ఇట్లెలా చేస్తిరని ప్రశ్నించెను. అంతట సదాశివుడు సతీమణి పార్వతీదేవిని దగ్గరకు తీసుకుని, దేవి, పరమార్థ విధులు యోగులు నీ వలన తమకు ఎటువంటి ప్రయోజనం లేదని నిన్ను ఉపేక్షించి నన్ను మాత్రమే నమస్కరించారని జవాబు ఇచ్చారు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి వారి ప్రణామములకు నోచుకోని అయోగ్యురాలునని కోపగించి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుటకై తపస్సు చేయవలెనని నిశ్చయించుకుంది పార్వతీమాత. కైలాసమును వదిలి అడవుల్లో సంచరిస్తూ చివరకు గౌతమ ఆశ్రమానికి వచ్చినది. ఆశ్రమవాసులు ఆమెను చూచి అతిథి మర్యాదలను చేసి, తల్లి, నీవెవరవు? ఎవరిదానవు? ఎచట నుండి వచ్చితివి? నీ రాకకు గల ఆంతర్యం ఏమిటని పార్వతీదేవిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతీమాత మిక్కిలి ఆనందించినదై వారితో ఇలా అన్నది. యజ్ఞ యాగాది కృతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనులారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని, శివుని సతిగా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అన్నది పార్వతీదేవి. మహర్షులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, తల్లి పార్వతి, కోరిన కోర్కెలు తీర్చేటటువంటి ఉత్తమ వ్రతము ఒకటి ఉన్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతీదేవి గౌతముడిని కోరింది. జగజ్జనని, ఈ వ్రతాన్ని ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమియందు మొదలుకొని అమావాస్య వరకు ఆచరించవచ్చు. వ్రతము చేయు రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనసుతో మంగళకరమగు ఏకవింశతి దారముతో చేతికి తోరణము ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మరునాడు విప్రులకు భోజనం పెట్టి తరువాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు పూజాక్రమముతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభంలు ఉంచి 25 పర్యాయములు సూత్రం చుట్టి పట్టు వస్త్రముతో దాన్ని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చోబెట్టి యథావిధిగా ధూపదీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష్యభోజ్య నైవేద్యాదులను, కదలీ ఫలాలు, పనసలను ఆరగింపజేసి తాంబూలాలను దక్షిణగా ఇచ్చి వారిని తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేయునని గౌతముడు పార్వతీదేవికి వివరించెను. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసినది. పరమేశ్వరుడు సంతుష్టుడై ఆమె అభిష్టానుసారము
తన శరీరంలో సగభాగం పార్వతీదేవికి అనుగ్రహించెను. అంతట జగదాంబ సంతుష్టురాలై భర్తతో నిజ నివాసం కైలాసమును చేరెను. కొంతకాలమునకు శివభక్త ప్రావీణ్యుడగు చిత్రాంగదడను గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దాన్ని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేదించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునకు కేదారేశ్వర స్వామి వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడయ్యాడు. ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి, జనక, మాకు కేదార వ్రతమును చేయుటకు అనుమతి ఇవ్వమని అడిగారు. అందుకు అతడు, బిడ్డలారా, నేను దరిద్రుడను, సామగ్రులను సమకూర్చగలవాడిని కాదు. మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను. అప్పుడు వైశ్యపుత్రికలు, నీ ఆజ్ఞయే మాకు ధనము తండ్రి, అనుజ్ఞను ఇయ్యవలసిందని కోరుకున్నారు. వారి ఇరువురు ఒక వటవృక్షం కింద కూర్చుని తోరణము కట్టుకుని పూజను భక్తితో చేసుకున్నారు. మహేశ్వరుడు వారులకు పూజా సామగ్రిని అనుగ్రహించారు. వారు కల్పోక్తముగా వ్రతం ఆచరించాడు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు, సుందర రూపములను ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్యము సోయగము కలిగినటువంటి ఆ వైశ్యపుత్రికలు పెద్దామె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు, చిన్నామె భాగ్యవతిని చోళ భూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రియగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో సుఖముగా జీవిస్తున్నాడు. మరికొంత కాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయినది. అందువల్ల ఈశ్వర అనుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురయింది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెళ్ళగొట్టెను. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని ఇంట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుణ్ణి పిలిచి, నాయనా, నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి. ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకురావలసిందిగా చెప్పి పంపినది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. అప్పుడు పెద్ద తల్లి కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమునందు మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతను జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయం కూడా మార్గం మధ్యలో చోరరూపుడైన శివుడు ఆ సొమ్మును తీసుకుని వెళ్ళిపోయాడు. మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి శివుడు, ఓయి, నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగినదంతా వివరించాడు. అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతమును చేయించి డబ్బిచ్చి పంపినది. అలాగే తన తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారము తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను తన తల్లికి చెప్పాడు. గుర్తు కలిగినటువంటి భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది బార్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి తిరిగి రాజ్యానికి తీసుకువెళ్లారు. భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్యం సంపదలతో జీవిస్తున్నది. ఎవరైతే ఈ కేదారేశ్వర స్వామి వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, అలాగే ఈ కథను విన్నా చదివినా సరే అట్టివారు ఎన్ని కష్టములైనను కూడా తొలగిపోయి సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యము పొందగలరు. జయం. ఓం నమః శివాయ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.